పాత నోట్లను ఎక్స్చేంజ్ చేసుకునేందుకు విశాఖలో బ్యాంకుల ముందు క్యూ కట్టారు జనం. ఒకరోజు పూర్తిగా బ్యాంకులు ఏటీఎంల సేవలు నిలిచిపోయిన తర్వాత ఇవాళ బ్యాంకులు తిరిగి స్టార్ట్ అయ్యాయి. కేవలం 4,000 వరకు ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం కల్పించారు బ్యాంక్ అధికారులు. విశాఖలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రోజు పాటు బ్యాంకుల్లోని ఏటీఎంలోని పూర్తి స్థాయిలో ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయిన తర్వాత ఇవాళ మళ్లీ ఆర్థిక లావాదేవీలు ప్రారంభమయ్యాయి. కొద్దిగా ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది. బ్యాంకుల దగ్గర జనాలు అయితే జాతరను కల్పిస్తున్నట్టుగా వస్తున్నారు. ఎందుకంటే వారికి ఏదైనా అవసరం కొద్ది ఒక 100 రూపాయలు కావాలన్నా సరే ప్రస్తుతం ఎవరి దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఉంది. దీంతో ఈ బ్యాంకుల దగ్గరకు వచ్చి డబ్బులు ఎక్స్చేంజ్ అయితే మొదలైనందుకు బ్యాంకుల దగ్గరకు వచ్చిన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం జనాలందరూ కూడా టోకన్లు తీసుకోవడానికి టెంట్లు వేసి మరి బ్యాంకుల మధ్య టెంట్లు వేసి ప్రత్యేక ఏర్పాట్లు చేసి వాళ్ళకి టోకన్లు ఇస్తున్నారు. టోకన్లు ఇచ్చే టోకన్ నెంబర్ వారీగా లోపలికి పంపుతున్నారు. ఇక్కడ అన్ని బ్యాంకుల దగ్గర ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ బ్యాంక్ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అడిగి తెలుసుకున్నాం. సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇంతమంది ఒకేసారి వస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వచ్చిన వారికి ఏం చెప్తున్నారు? ఈరోజు ప్రత్యేకంగా ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. బ్యాంకులో నార్మల్గా ఉండే కౌంటర్లు కాకుండా అదనంగా ఈ వినిమయం ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం 2 కౌంటర్లు పెట్టాం. తర్వాత వచ్చిన వాళ్ళు ఎండలో ఇబ్బంది పడక్కర్లేకుండా ఒక షామియానా ఏర్పాటు చేసి కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేసి తాగడానికి మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అసౌకర్యం కలగకుండా చూస్తున్నాము. ఇవాళ ఎంత ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఎంత డిపాజిట్ చేయొచ్చు? డిపాజిట్ చేయడానికి ఏమీ నిబంధన ఏం లేదు. వారి ఖాతాలో వారు ఎంతైనా ఇంతకుముందు ఎలా వేసుకున్నారో అలాగే వేసుకోవచ్చు. అలాగే ఇంతకుముందు ఉన్న ప్రకారమే 49,900 దాటితే పాన్ కార్డు తాలూకు జిరాక్స్ కానీ నెంబర్ కానీ పెట్టాల్సి ఉంటుంది. మరి విత్డ్రా చేయడానికైతే వారంలో 20,000, ఒకరోజు 10,000 దాటి విత్డ్రా చేయడానికి అవ్వదు. ఈ విత్డ్రాయల్ అన్నది బ్యాంకుకు వచ్చి స్వయంగా విత్డ్రాయల్ చేసింది. కానీ రేపు ఎల్లుండిలో ఏటీఎంలు కూడా పనికి వస్తాయి. వాటిని కూడా కలిపి ఆ నిబంధన అంటే 20,000 వారానికి, ఒకరోజు 10,000 దాటి తీసుకోవడానికి అవ్వదు. అతనికైతే వచ్చిన వారి వరకు కూడా ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ టోకెన్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి టోకెన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాంకు లోపలికి వెళ్తే బ్యాంకు లోపల పరిస్థితి ఎలా ఉండబోతుందో చూద్దాం. ప్రస్తుతం మనం ఇప్పటికే పెద్ద సంఖ్యలో అంటే ఉదయం 9 గంటల నుంచి వాళ్ళ తెగిస్తున్నారని తెలియడంతో పెద్ద సంఖ్యలో తెల్లవారుజాము నుంచి బ్యాంకుల దగ్గరకు వచ్చి క్యూలు కట్టారు. ఇక్కడ 2 కనిపిస్తున్నాయి మనకి. ఒకవైపు డిపాజిట్లు మాత్రం అంటే తమ దగ్గర ఉన్న డబ్బును డిపాజిట్ చేయడానికి మాత్రం వచ్చిన వాళ్ళు అయితే, మరోవైపు రోజువారీ అవసరాల కోసం డబ్బుని ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం వచ్చిన వారు అంటే కొత్త నోట్లు ఇస్తారా లేకపోతే పాత నోట్లని 100 రూపాయల నోట్లుగా మార్చిస్తారని రెండింటి కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు మనకి. ఇక్కడ ఉన్న అన్ని కౌంటర్లు కూడా పూర్తిగా అందరూ కూడా డిపాజిట్లు చేయడానికి వచ్చారు. వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ తమకి కావాల్సిన డబ్బుని ఎక్స్చేంజ్ చేయడానికి తీసుకుంటున్నారు. ఎక్స్చేంజ్ చేసుకున్న ప్రతి వారు కూడా ఏదో ఒక ఆధారం చూపించాలి. అది పాన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఏదో ఒకటి చూపించి డబ్బును ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. మొత్తానికైతే ఇవాళ నుంచి అంటే ఒక రోజంతా బ్యాంకులు పూర్తిగా మూతపడిపోయిన తర్వాత ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయిన తర్వాత వస్తున్నారు కావడంతో తమ దగ్గర ఉన్న డబ్బును పట్టుకొని ఇక్కడికి వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి చూస్తున్నారు. అకస్మాత్తుగా ఈ నిర్ణయం రావడంతో బ్లాక్ అయిపోయింది అందరి దగ్గర సొమ్ము. ఈ సొమ్మును అంతటిని ఇప్పుడు మార్చుకునే పరిస్థితి చూస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు మీరు ఎంత ఇచ్చారు, మీకు ఏ రూపంలో క్యాష్ ఇస్తున్నారు? కొత్త ఇస్తున్నారా, పాత నోట్లు మళ్ళీ ఇస్తున్నారు? మనం ఇప్పుడు బ్యాక్ మనీ వేసుకున్నా లేకపోతే మన దగ్గర ఇంట్లో దాచుకున్న డబ్బులైనా కాకపోతే మనం పని చేసుకున్న డబ్బులు వర్కౌట్స్ అయిన దాచుకున్న డబ్బులు 1,00,000 2 లక్షలు వేసుకున్నా అది రోజుకి 10,000 ఇస్తాను. వారానికి మనకి కొత్త డబ్బు ప్రింటింగ్ అయింది కాబట్టి అది వారానికి మనకు ఒక 20,000 రూపాయలు మనకు క్యాష్ ఇస్తాను సార్. ప్రతి ఒక్కరు కూడా బ్యాంకులకు వచ్చి తమకు కావాల్సిన డబ్బును ఎక్స్చేంజ్ చేసుకోవడం, బ్యాంకు నిబంధనల ఆధారంగా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ప్రస్తుతం మొదలు పెడుతున్నారు. అన్ని బ్యాంకులు కూడా జాతరను తలపిస్తున్నట్టుగా కిటకిటలు ఆడిపోతున్నాయి. రేపటి నుంచి ఏటీఎంలు కూడా వర్క్ చేస్తుండడంతో రేపటి నుంచి కాస్త క్రౌడ్ తగ్గే అవకాశం ఉంది. కానీ మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం మంచిది చెడుదని పక్కన పెడితే మాత్రం సామాన్య ప్రజలు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. నిత్యావసరాలు కూడా రోజు తినే టిఫిన్కి కానీ లేకపోతే పాల ప్యాకెట్లకు కానీ ఇలాంటి ప్రతి చిన్న అవసరానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఇప్పుడు ఇమీడియట్ గా తమ దగ్గర ఉన్న డబ్బును ఎక్స్చేంజ్ చేసుకునే పరిస్థితి కోసం బ్యాంకుల చుట్టూ పరుగులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 30% భాస్కర్, శ్రీనివాస్, 360.